వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో 27 మండలాల్లోని 564 స్థానాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండగా 1686 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 4937 వార్డులకు గాను 9884 మంది పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు 56 పంచాయతీలు 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఈసీఐ ఏర్పాట్లు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పూరించుకున్న ప్రభుత్వం రెండో దశ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు 1 గంట వరకు జరుగుతాయి. అనంతరం 2 గంటల నుండి కౌంటింగ్ సెషన్ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చూస్తున్నాం మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామ పంచాయతీ పాఠశాలల్లో ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియ దగ్గర ఉన్నాం. మొత్తం ఈ రెండో విడతలో 27 మండలాల్లోని 564 జిల్లా పరిషత్కు 4937 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 564 జిల్లా పరిషత్లకు 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు బలాబలాలు తేల్చుకుంటున్నారు. 4937 వార్డులకు 9884 మంది సభ్యులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు వీరిలో 56 గ్రామ పంచాయతీలు 917 వార్డులు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా 4020 మంది బరిలో ఉన్నారు. జిల్లాల వారీగా బరిలో ఉన్న వారి సంఖ్యను చూస్తే హనుమకొండలో 248 మంది, వరంగల్లో 354, జనగామలో 251, మహబూబాద్లో 460, భూపాల్పల్లిలో 244, ములుగులో 129, మొత్తం 1686 మంది సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. హన్మకొండ జిల్లాలో నిర్వహించనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలకు 694 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో చూస్తే 117 పంచాయతీలకు రెండో విడత ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. దుగ్గొండి 33 గ్రామ పంచాయతీలు, నల్లబెల్లి 19, సంఘంలో 20, మొత్తం 117 గ్రామ పంచాయతీలకు 5 ఏకగ్రీవమయ్యాయి. ములుగు జిల్లాను చూస్తే మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్ మండలాల్లోని 52 గ్రామ పంచాయతీలకు 462 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మల్లంపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలకు 4 సర్పంచ్లతో పాటు 26 వార్డులు ఏకగ్రీవంగా 6 సర్పంచ్లు 64 వార్డులు ఎన్నికలకు జరగనున్నాయి. ములుగు మండలం 19 గ్రామ పంచాయతీలలో 6 సర్పంచ్లు 74 వార్డులకు ఏకగ్రీవం కాగా 13 సర్పంచ్లు 98 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వెంకటాపూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలకు 5 సర్పంచ్లు 47 వార్డులు ఏకగ్రీవం కాగా 18 సర్పంచ్లు 153 వార్డులు ఎన్నికలు జరగనున్నాయి. మహబూబాద్ జిల్లాలో నేడు మండలాల్లోని 7 మండలాల్లోని ఎన్నికలు జరుగుతున్నాయి. బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాల్పల్లి, తొర్రూరు, పెద్దవంగర, మొత్తం 158 పంచాయతీలకు 15 ఏకగ్రీవం కాగా 146 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు గాను 460 మంది పోటీలో ఉన్నారు. వార్డులు మొత్తం 1360కి 74 ఏకగ్రీవం కాగా 1286 వార్డులు ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాను చూస్తే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు జనగాం, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల. జయశంకర్ జిల్లా చిట్యాల, భూపాల్పల్లి, టేకుమట్ల, పళిమేళ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అయితే భారీ పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్టుగా వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ మండలాల్లో జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణ కోసం మొత్తం 1894 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఇందులో 3 డీసీపీలతో పాటు 5 అదనపు డీసీపీలు, ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 32 మంది ఎస్ఐలు, 120 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 1133, హోంగార్డులు 258 మంది, వీరితో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్స్
డిస్పోజల్స్ విభాగాల్లోకి చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నిక వేళ అదనపు డీసీపీ స్థాయి పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించుకున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా ఎన్నికలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే సమాచారం కూడా అందించాలని చెప్పేసి పోలీసులు కోరుతున్న పరిస్థితి. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను 250 మీటర్ల దూరంలో బిఎన్ఎస్ఎస్ సిఆర్పిసి 163 సెక్షన్ 144 ప్రకారం ప్రజలు 5 కన్నా అంతకన్నా ఎక్కువ రోడ్లపై గుంపులుగా ఉండకూడదని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెంబర్తిలో ఉన్నాం. పెంబర్తి లోపల ఎలక్షన్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఓటర్లంతా కూడా వస్తున్న పరిస్థితి, పరుగులు పెట్టి ఉరికొస్తున్నారు. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ అయ్యిందన్న విషయం తెలియగానే ఓటర్లంతా కూడా పరుగులు పెట్టుకొని వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికైతే ఇప్పటి వరకు మొదటి విడత చాలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. అలాగే నేడు కూడా అధికార యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా అయిపోతాయని చెప్పేసి ధీమా మీద ఉంది. ఈ 2 విడతలు అయిపోయిన వెంటనే 17వ తేదీన 3వ విడత ఎలక్షన్స్ జరగనున్నాయి. అందుకోసం ఇప్పటికే అధికారులంతా సన్నద్ధమయ్యారు. చూస్తున్నాం ప్రశాంతంగా ఈ 2వ విడత పోలింగ్ అయితే ప్రారంభమై కొనసాగుతున్న పరిస్థితి. 2 తర్వాత ఇంకా ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. అప్పటి వరకు 1 o'clock వరకు అయితే ఈ ఓటింగ్ జరుగుతుంది. 1 o'clock వరకు ఎవరైతే లోన ఉన్నారో వాళ్ళందరితో ఓటు వేయించేసి 2 భోజనానంతరం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నిలబడ్డ అభ్యర్థుల భవితవ్యం అనేది 2 తర్వాత తేలనుందని చెప్పవచ్చు. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM టీవీ, పెంబర్తి నుండి.